జాతీయ స్థాయి అంశాలను మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకు రాహుల్ గాంధీ రాయ్బరేలీని ఉంచుకొని వయనాడును ఎందుకు వదిలిపెట్టారు, దాని వెనకాల ఉన్న వ్యూహం ఏంటి అనేది ఇప్పుడు చర్చ జరుగుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మామిడి గిరిధర్ గారు ప్రస్తుతం లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గుడ్ మార్నింగ్ గిరిధర్ గారు. నమస్తే అండి. నమస్తే. ఏంటండి రాహుల్ గాంధీ వ్యూహాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి, కాంగ్రెస్ పార్టీ వ్యూహాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? వై రాయ్బరేలీ, వై నాట్ వయనాడ్? ఇందాక మీరు విశ్లేషణలో చెప్పారు, అది కరెక్ట్. అది యాక్చువల్గా ఎందుకంటే మనకు మళ్ళీ రాయ్బరేలీలో కనుక మళ్ళీ ఉప ఎన్నికలు వస్తే కనుక కాంగ్రెస్ గెలుస్తుందా, కాంగ్రెస్ మళ్ళీ గెలుస్తుందా లేదా అనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే అది ఒక రెండు ఫేక్ నెరేటివ్స్ వల్ల ఈరోజు మనం ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ ఇండి ప్రభుత్వం పుంజుకున్న విషయం మనం చూసాం. ఆ రెండు విషయాలు ఏంటంటే కనుక బీజేపీకి 400 పార్ కనుక వాళ్ళకు వస్తే వీళ్ళు అంబేద్కర్ రాజ్యాంగాన్ని తిరగరాస్తారు, రిజర్వేషన్లు తీసేస్తారు అని చెప్పి ఒక నెరేటివ్ తీసుకొస్తే దానిని ప్రజలు నమ్మి భయపడి బీజేపీని ఎలాగైనా ఓడించాలి అని చెప్పి ఓబీసీలు పెద్ద ఎత్తున బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఆ ఓటు కాంగ్రెస్ కి సమర్థన కోసమో లేదా సమాజ్వాదీ పార్టీ ఇండి అలయన్స్ కి సపోర్ట్ గా వేసిన ఓటు కాదది, బీజేపీకి వ్యతిరేకమైన ఓటు పడింది. రెండవది కాంగ్రెస్ యొక్క ఏదైతే ఫేక్ వాళ్ళ ప్రామిస్ ఉన్నదో, మీరు ప్రతి స్త్రీకి ₹1,00,000 ఇస్తామనడము, వాళ్ళు పాపం దాన్ని నమ్మేసి వాళ్ళు కాంగ్రెస్ సర్టిఫికేట్ తీసుకుని బ్యాంకులో క్యూలు కట్టడము, పోస్ట్ ఆఫీస్ లో వాళ్ళు అకౌంట్లు ఓపెన్ చేయడం అని చూసాం మనం. ఎప్పుడైతే ఇదంతా బూటకమని తెలిసిందో, ప్లస్ బీజేపీకి అంత బలం లేదు లేదా వాళ్ళు అటువంటి సవరణలు చెయ్యరు అని ప్రజలకు అర్థమైందో, ఇప్పుడు కనుక మనం రాయ్బరేలీలో కనుక మళ్ళీ ఉప ఎన్నికలు పెడితే మోస్ట్ లైక్లీ కాంగ్రెస్ ఓడిపోయి మళ్ళీ భాజపానే గెలిచేటువంటి అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. అందుకనే దాన్ని వదులుకోవడం అనేది చాలా మూర్ఖత్వం అని కాంగ్రెస్ తెలుసుకుంది. అందుకనే రాయ్బరేలీని రీటైన్ చేస్తుంది. వయనాడులో ఎనీవే బీజేపీకి ఎటువంటి శక్తి లేదు, అక్కడ ముస్లిం మెజారిటీ కాన్స్టిట్యుయెన్సీ కాబట్టి ఎట్టి పక్షంలో మళ్ళీ కాంగ్రెస్కే వస్తుందనే ధీమాతోటి వాళ్ళు ప్రియాంక వాడ్రాని అక్కడ నిలబెట్టేటువంటి నిర్ణయం తీసుకున్నారు. అంటే ఇప్పుడు రమారమి ఆ కుటుంబానికి 2 సీట్స్ రాయ్బరేలీను తర్వాత వయనాడు 2 గ్యారంటీగా కరాఖండిగా గెలిచేటువంటి అవకాశాలు వాళ్ళకి ఈరోజు కనిపిస్తున్నాయి. మనకు అమేఠీ వచ్చేసి ఆల్రెడీ ఒకసారి కంగు తిన్నారు కాబట్టి దాని మీద కూడా వీళ్ళకి ప్రశ్నలే ఉన్నాయి కాబట్టి అమేఠీ కొంతకాలం దాన్ని వదిలేసేటువంటి పరిస్థితి. ఈ రెండిట్లోనే వాళ్ళిద్దరి యొక్క ఏమంటారంటే వాళ్ళ నిర్ణయాలన్నీ కూడా ఇక్కడ ఈ రెండింటి మధ్యలోనే ఉంటాయి. మనం ఎప్పటి నుంచో ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉన్నాము రాహుల్ గాంధీ వయనాడు వదులుకుంటారు, రాయ్బరేలీని వదులుకోలేరు అని కూడా మనం అప్పుడే అనుకున్నాము. రైట్. ప్రధానంగా ప్రియాంక గాంధీ గత 15 సంవత్సరాలుగా కొంత యాక్టివ్గానే ఉన్నారు. ఉత్తరప్రదేశ్ బాధ్యతలు కూడా గతంలో నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆమె పూర్తిగా క్రియాశీలకంగా మారే సంకేతాలు కనిపిస్తున్నాయా మనకు ఈ వయనాడు ఉప ఎన్నిక తర్వాత? తప్పకుండా ఆవిడ ఒక పాత్ర పోషించాలని ప్రయత్నం చేస్తున్నది. గతంలో మనకు 2019 వరకు కూడాను కాంగ్రెస్ చాలా దీన పరిస్థితిలో ఉండింది మనకు తెలుసు. దానివల్ల ఆవిడ ఎంత ప్రయత్నాలు చేసినా, ఎస్పెషలీ ఆవిడ ఉత్తరప్రదేశ్ లో కొంత భాగానికి ఆవిడ జనరల్ సెక్రటరీ చేశారు. అక్కడ కంప్లీట్ గా విఫలమై ఒక్క సీటు కూడా రాకుండా ఉన్న పరిస్థితి చూసాం గతంలో మనం. ఇప్పుడు బహుశా ఆవిడని మళ్ళీ ఒక ఎంపీగా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే దీంట్లో మనకు యాక్టివ్ పార్టిసిపేషన్ వీళ్ళు వచ్చి ఎన్నికలలో తర్వాత పాలిటిక్స్ లో చేస్తే కానీ వీళ్ళకి నిజంగా ప్రజల యాక్సెప్టెన్స్ ఉన్నదా లేదా అని ఎవరు చెప్పగలరు దీన్ని. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ రాహుల్ గాంధీ ఇప్పటికి కూడా లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎందుకు టేకప్ చేయట్లేదు ఆయన? సో ఇవన్నీ పెద్ద ప్రశ్నలు. వాళ్ళ హయాంలో వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు బహుశా ఆయన మంత్రిగా పనిచేసి ఉండొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ ఇందిరాగాంధీ గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారి ప్రభుత్వంలో ఆవిడ ఇన్ఫర్మేషన్ మినిస్టర్గా పనిచేశారు. కొంత అనుభవం లేకపోతే కనుక సడన్ గా మిమ్మల్ని తీసుకెళ్లి ప్రధానమంత్రి చేస్తానో లేదా పెద్ద పదవుల్లో పెడతానంటే అయ్యేటువంటి విషయం కాదు. వాళ్ళకు అనుభవం కావాలి. కాబట్టి ఈ రోజు ప్రియాంక వాడ్రా ఎంపీగా ఎన్నికై మళ్ళీ లోక్సభలోకి వస్తున్నదంటే దాన్ని స్వాగతించవలసిన విషయమే. ఎందుకంటే అక్కడ వచ్చి డక్కా మొక్కీలు తిని అక్కడ ప్రశ్నలు వేసి అక్కడ ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేసి డిస్కషన్స్ లో పార్టిసిపేట్ చేసి స్పీచ్లు ఇచ్చి ప్రజలకందరికీ మీరు ఎలా మాట్లాడగలరు, మీ ఉద్దేశాలేంటి, మీ భావాలేంటి, ఇవన్నీ తెలిస్తే కానీ మీరు నిజంగా ఒక నాయకత్వపు రేస్ లో మీరు ఉన్నారా లేదా అనేది ప్రజలు అంతవరకు నిర్ణయించలేరు. కాబట్టి ఇప్పుడు ఆవిడ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఎప్పుడో జరగవలసింది అది.
కుటుంబంలో సరే కుటుంబ పాలన అన్ని పార్టీలు అలాగే ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కావచ్చు, లేదా మనకు ఇతరత్ర అఖిలేష్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ కావచ్చు, చాలా మన రాష్ట్రంలో ఉన్నటువంటి రీజనల్ పార్టీస్ అన్ని కూడా కుటుంబ పార్టీలే. కాంగ్రెస్ కూడా మోరల్లెస్ కుటుంబ పార్టీ మనకు తెలుసు. ఆ చర్చ వేరే, కానీ కనీసం ఆవిడ గతంలో కంటెస్ట్ చేసి ఉంటే ఈరోజు ఆవిడ క్రెడిబిలిటీ ఉండేది. ఇప్పుడు ఎంపీగా ఆవిడ లోక్సభకు వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా క్రెడిబిలిటీ పెరుగుతుంది. ప్రజల ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తి కాబట్టి ఆవిడ యొక్క లీడర్షిప్ ని క్వశ్చన్ చేయలేనటువంటి పరిస్థితి. కుటుంబం అందరూ కూడాను ఈరోజు అక్కడ కీలక పదవులు తీసుకోకుండా, ఫర్ ఇన్స్టెన్స్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, ఇటువంటి పెద్ద పెద్ద పదవులు తీసుకోకుండా, గతంలో రాహుల్ గాంధీ వైస్ ప్రెసిడెంట్ గా ఉండేవారు ఆయన, ఇవన్నీ కూడా పదవులు విరమించి అయినా కానీ కాంగ్రెస్ ని కంట్రోల్ చేయాలి అన్నది మాత్రం అది ఒక మంచి పద్ధతి కాదు. వాళ్ళు బాధ్యతలు తీసుకోవాలి, బాధ్యతలు తీసుకొని ముందరకు వచ్చి కీలకమైన పదవులు తీసుకోవాలి. ఫర్ ఇన్స్టెన్స్ రేపటి రోజు ఇంకేదైనా మేజర్ ఏదైనా కూటమి లాంటి వాటి వచ్చినప్పుడు దాంట్లో పదవులు, ఫర్ ఇన్స్టెన్స్ ఇండి కూటమిలోనే వాళ్ళు ఏదో ఒక కీలక పాత్ర తీసుకోవడము. అంటే పాలిటిక్స్ లో మీరు ఒక పదవులు తీసుకొని దాంట్లో యాక్టివ్ పాలిటిక్స్ లో దిగకుండా ఏదో కుటుంబం పేరుతోటో కుటుంబంకు ఉన్నటువంటి సర్నేమ్ తోటమే నడిపించుకుంటామంటే అయ్యే పని కాదు అది. దేరాయ దురుస్తాయని హిందీలో మనకు సామెత ఉన్నది. లేటుగా అయింది, స్వాగతిద్దాం. పాలిటిక్స్ లో అందరూ పార్టిసిపేట్ చేయవలసిందే. ఇప్పుడు ఆవిడ గెలిచి వచ్చినప్పుడు మనం అందరి ఆవిడ యొక్క పాపులారిటీని మనం డినై చేయలేము. చూద్దాం, ఆవిడ గెలిచి వాయనాడ్ నుంచి వచ్చిన తర్వాత మరి వాయనాడుకి ఏం చేస్తుంది అంటే, రాహుల్ గాంధీ గత 5 సంవత్సరాల్లో వాయనాడుకి చేసింది ఏమీ లేదు. ఒక మైనారిటీ ఓటు వల్లే గెలిచారు, కానీ ఆయన నిజంగా ఆ కాన్స్టిట్యూన్సీకి ఏమైనా జరిగిందంటే ఏమి జరగలేదు. సరే, వాళ్ళకు కాంటెస్ట్ అక్కడ వామపక్షాలే ఉంటాయి కాబట్టి అక్కడ వామపక్షాలైనా ఎవరు ఏ పార్టీ నిలబడినా సెంటర్ లో బీజేపీ ఇతర పార్టీ ఎవరికి బలం ఉందో వాళ్ళకే ఓట్ వేయాలి అని చెప్పి మైనారిటీలు నిర్ణయించడం మనం చూసాము. 2024 ఎన్నికల్లో ఏకపక్షానికి కన్సాలిడేట్ అయ్యి ఇండి కూటమికి వాళ్ళు ఓటేశారు. 92-93% ఓట్ మనకు వాళ్ళకి వెళ్ళింది. కాబట్టి వయనాడులో కూడా అదే జరుగుతుందని నేను అనుకుంటున్నాను. కాంగ్రెస్ కి ఆ సీట్ 99 సీట్లలో రాహుల్ గాంధీ గారు రిజైన్ చేసిన తర్వాత 98 అయ్యాయి. కోసం మళ్ళీ అది కాంగ్రెస్ కే వెళుతుంది. సిపిఐ, సిపిఎం ఎవరు కంటెస్ట్ చేసినా కానీ వాళ్లకు అక్కడ ఓటు వచ్చేటువంటి పరిస్థితి నాకైతే కనిపించట్లేదు. రైట్, థ్యాంక్ యూ గిరిధర్ గారు ఫర్ డీటెయిల్డ్ అనాలిసిస్. ఓవరాల్గా రాయ్బరేలీతో మనం కనుక ఒకసారి చర్చించుకోదలుచుకుంటే, ఫస్ట్ టైం 1967లో ఇందిరాగాంధీ అక్కడ మొదటిసారి అక్కడ విజయం సాధించారు. ఆ తర్వాత 1971లో కూడా రెండోసారి విజయం సాధించారు. కానీ ఆ ఎన్నిక వివాదాస్పదమైంది. ఆమె ఎన్నిక చెల్లదంటూ కోర్టు తీర్పు ఇవ్వడంతో ఆమె ఎమర్జెన్సీ దిశగా అడుగులు వేసిన పరిస్థితి. ఆ తర్వాత 1980లో సంజయ్ గాంధీ మొదటిసారిగా అక్కడి నుంచి పోటీ చేసి గెలిచారు. కాకపోతే గెలిచిన తర్వాత 6 నెలల కాలంలోనే ఆయన దుర్మరణం పాలయ్యారు. ఆ తర్వాత రాజీవ్ గాంధీ, అప్పటి వరకు పైలట్గా పనిచేస్తున్న రాజీవ్ గాంధీ క్రియాశీల రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వడం, మొదటిసారి రాయ్బరేలీ నుంచే పోటీ చేయడం జరిగింది. తర్వాత ఇటీవల కాలంలో సోనియా గాంధీ వరుసగా అక్కడి నుంచి పోటీ చేస్తూ గెలుస్తూ వచ్చారు. ఈసారి ఆమె వృద్ధాప్యం కారణంగా ఈసారి ప్రత్యక్ష ఎన్నికల నుంచి తప్పుకొని రాజ్యసభకు ఎన్నికయ్యారు. దాంతో రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీని బరిలోకి దింపారు. రాహుల్ గాంధీ విజయం సాధించారు. ఇప్పుడు తాజాగా రాహుల్ గాంధీ రాయ్బరేలీని అట్టిపెట్టుకుని కేరళలోని వయనాడ్ నుంచి వదులుకుంటున్నారు. ఆ వయనాడ్ నుంచి ప్రియాంక గాంధీ మొదటిసారి డైరెక్ట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి రంగం సిద్ధమవుతున్న పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.